ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం జనగామ జిల్లాలో ఉన్నటువంటి నామాల సిద్ధుల గౌడ్తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అడుగడుతున్నటువంటి కళల్ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా వారు ఈ నెల్లూరు ఫౌండేషన్ వారితో కాకుండా మరి అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఆయనకంటూ ఒక పేరును సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. అతను ఏ విధంగా అంటున్నాడో మరి ఏ విధమైన కళల్ని ఆయన వెలుగు తీశాడో ఎంతమంది తయారు చేశాడో అన్నది ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి సిద్ధులు గారు. నమస్కారం అండి. అందరికీ కళాభివందనములు తెలుపుకుంటూ ముఖ్యంగా నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా నా తోటి కళాకారులందరికీ కూడా నా కళాభివందనములు తెలుపుకుంటున్నాను. నేడు ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు కళలు అంతరించిపోతున్న తరుణంలో నేడు రవీందర్రావు గారు, నెల్లుట్ల రవీందర్రావు గారు ఆనాటి కళలను వెలుగులోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం నెల్లుట్ల ఫౌండేషన్. నాతోటి కళాకారులు కూడా నా సహకరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మేము చాలా నాటకాలను ప్రదర్శించాము. మేము రవీంద్ర భారతిలోను అదేవిధంగా చాలా జనగాంలో కూడా చాలా ప్రోగ్రాములు చేశాము. అదేవిధంగా నెక్స్ట్ 31 మే 2026 రోజున చిల్పూరులో కూడా ప్రోగ్రాం చేయడానికి నిశ్చయించుకున్నాము. దానికి ప్రోత్సహించేటువంటి నెల్లుట్ల రవీందర్రావు గారికి మరి ఒకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నేటి తరంలో కూడా అడుగున పడిపోయినటువంటి కళల్ని వెలుగు తీసే విధంగా నీలాంటి యువకులు చాలామంది నౌకర్లని ఇదని విద్యా ప్రభుత్వం చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా, మీరు ఈ కళనే ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఈ కళ అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా ఈ కళల మీద కొంచెం ఆసక్తి ఉండేది. అదేవిధంగా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పద్యనాటకంలో ఇన్వాల్వ్ కమ్మని మీకు ప్రోత్సహించిన మరి ఎవరు? పద్యనాటకంలో అంటే నేను గతంలో 2004-2005 సంవత్సరంలో నేను మా వడ్లకొండ గ్రామంలో చాలా నాటకాలు వేశాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ నెల్లుట్ల ఫౌండేషన్కు రావాలని చెప్పేసి మా తెలుగు పండిట్ మా గురువు గారు మా మేకల రమణారెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఇట్లా ప్రోగ్రాం ఉంది, మీరు రావాలని చెప్పడం జరిగింది. అందుకు నేను వారి సహాయంతో రాగలిగాను. చిన్నప్పటి నుండి మీకు ఈ కళ ఎలా వచ్చింది? మీరు ఫస్ట్ స్టేజ్ వేసింది ఎక్కడ? స్టేజ్ అంటే నేను ఎలా స్టార్ట్ చేస్తారు? నేను అది చెప్పు నేను ప్రజానాట్య మండలిలో నేను 2005-06 సంవత్సరంలో నేను జనగామ డివిజన్ సహాయ కార్యదర్శిగా కూడా పనిచేశాను ఆ సమయంలో. అదేవిధంగా నేను వృత్తిరీత్యా నేను మళ్ళీ రావడం జరిగింది, కోర్టుకు రావడం జరిగింది, న్యాయవాది దగ్గర గుమస్తాగా వర్క్ చేసుకుంటూ. దాన్ని మళ్ళీ ఇప్పుడు మా మేకల రమణారెడ్డి గారి ద్వారా ఈ నెల్లుట్ల ఫౌండేషన్కు రావడం జరిగింది. ఎప్పుడు మీరు ప్రజానాట్య మండలిలో మీరు చేసే క్యారెక్టర్ ఏంటి, మీరు ఏం చేశారు? ప్రజానాట్య మండలిలో మేము చాలా ప్రోగ్రాములు చేసేవారము. అంటే పరిసరాలు, పరిశుభ్రత ఇలాంటి వాటి మీద చాలా ప్రోగ్రామ్ స్కూల్లో కూడా మేము చాలా నేర్పించే వాళ్ళం పిల్లలకు. అంటే సాంగ్స్ అంటే సినిమా సాంగ్స్ కాదు, మన అభ్యుదయకు సంబంధించిన గేయాలు, వాటికి సంబంధించిన కేవలం కార్యక్రమాలు చేసే కళాకారుల కోసం ఒక పాట. కళాకారుల కోసం ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్న తరుణంలో ఎలా ఉందయ్యా అంటే, మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది.
మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. సాంప్రదాయ సంగీతమున్న, సాహిత్య నృత్యాలు ఉన్న, సాంప్రదాయ సంగీతమున్న, సాహిత్య నృత్యాలు ఉన్న, బ్రేకు డ్యాన్సులే మనకు ఓహో, బ్రెయిన్ చెదిరే మ్యూజిక్ ఆహా, బ్రేకు డ్యాన్సులే మనకు ఓహో, బ్రెయిన్ చెదిరే మ్యూజిక్ ఆహా. చెవులు పగలగొట్టే ఆ వెస్టనే మన పోరగాన్లకో మాడ్రనే, చెవులు పగలగొట్టే ఆ వెస్టనే మన పోరగాన్లకో మాడ్రనే. నాడు సంగీత సాహిత్య కళలున్న దేశంలో అశ్లీలత అల్లుకొనే, నేడు సంగీత సాహిత్య రూపాలు మార్చేసి చాటగొట్టుడేనంట, చావగొట్టుడేనంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది, దిగజారిపోతుంది, దారి తప్పిపోతుంది. ఇప్పుడు మీరు వీధి నాటకాల్లో కూడా వివిధ క్యారెక్టర్స్ వేశారు కదా, అంటే ఎక్కువ స్త్రీ పాత్రలు వేసేవారా, జెంట్స్ పాత్రలు వేసేవారా? అంటే స్త్రీ పాత్రలు వేసేవాడిని. అంటే స్త్రీ పాత్రల్లో ఒక పాట మీకు బాగా వచ్చింది, ఒకసారి పాట. మన దుర్గమ్మ నాటకంలో ఎల్లమ్మ పాత్ర వేశాను. అందులో మామూలుగా ఎల్లమ్మ పాత్ర మరియు ముదిరాజు పెద్దమ్మ పాత్ర కూడా వేశాను. అందులో ముదిరాజు పెద్దమ్మ పాత్రలో చెప్పాలంటే మన చిన్న బిట్టు మామూలుగా అంటే నేను ముదిరాజు పెద్దమ్మ ఏంటంటే అప్పుడు తోటలు పట్టేవారు. ఆ పాత్రలో చెట్లన్నీ ఎండిపోవడం వల్ల ముదిరాజు పెద్దమ్మ పడే బాధలో ఒక చిన్న సన్నివేశం. ఇది ఏమి చిత్రామమ్మ, ఇది ఏమి చిత్రామమ్మ, చెట్లన్నీ ఎండిపాయే, ఇది ఏమి చిత్రామమ్మ, ఇది ఎవ్వరి మాయానమ్మ, ఇది ఎవ్వరి మాయానమ్మ, నాకేమీ తోచాదాయే, ఇది ఎవ్వరి మాయానమ్మ. ఈ విధంగా. అలాగే ఇంకా మీరు కల్చరల్ యాక్టివిటీస్లో ఏ విధంగా పాల్గొన్నారు? అంటే మేము పాండవోద్యోగం చేసాము, శ్రీకృష్ణ రాయబారము. అందులో సహదేవిని పాత్ర మరియు భీష్ముని పాత్రలు కూడా మేము వేయడం జరిగింది. అలా మీరు భీష్ముని పాత్రలో మీకున్నటువంటి డైలాగ్స్? భీష్ముని పాత్రలో డైలాగ్స్ అంటే కర్ణుడు ఒక సమయంలో మాట్లాడుతున్నప్పుడు భీష్ముడు చెప్పే డైలాగు, ఓయి సూతపుత్ర, నందనందనుని మాట అటుంచుము, ముందు నీకి అధిక ప్రసంగము గావించుటకై ఎవ్వరు అధికారము సంగిరి. ఈ విధంగా భీష్ముని డైలాగ్ ఉంటుంది. ఇంకా ఈ మధ్య మళ్ళీ మీరు రేపు ఏంటి 31 తారీఖు మీ క్యారెక్టర్? 31వ తారీఖు నేను ద్రౌపది పాత్ర వేస్తున్నాను. ద్రౌపది మరియు భీష్ముని పాత్ర, రెండు పాత్రలు కూడా 31వ తారీఖు మన జనగామ జిల్లా చిల్పూరు దేవస్థానంలో వేయడం జరుగుతుంది. ఇంకా అది కాకుండా ఏమన్నా స్పోర్ట్స్లో ఏమన్నా పాల్గొంటారా మీరు? నేను స్పోర్ట్స్ అంటే నేను స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం. అందులో స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నీళ్ళ మీద పడుకునే ఆసనం కూడా వేస్తాను. అది అందువల్ల నాకు చాలా ఇష్టం. అంటే మీరు బాయిలలో వేస్తారా లేకపోతే స్విమ్మింగ్ పూల్లలో వేస్తారా? స్విమ్మింగ్ పూల్, బావిలు అన్నీ. అంటే ఎక్కువ పల్లెటూర్లలో స్విమ్మింగ్ పూల్స్ ఉండవు, బావిలలో, చెర్లలో, బావిలలో వేస్తాము. అంటే నీళ్ళ మీద పడుకుంటాను అన్నట్టు నేను. అంటే ఎంతసేపు మీరు? ఎంత అంటే చాలాసేపు, గంటలైనా నేను ఇట్లా పడుకుంటాను. అలాంటి ఆసనం వచ్చినట్టు. ఇప్పుడు మీకు వచ్చినటువంటి కళల్ని ఇతరులకి వాళ్ళకి పంచే ప్రయత్నం చేస్తున్నారా మీరు? చేస్తున్నాం. మేము మిగతా కళాకారులను కూడా తయారు చేయడానికి చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో ఇలాంటి నాటకాలంటే కొంచెం అందరూ చాలా అదో రకంగా చూస్తుంటారు. అందువల్ల మేము మా తోటి కళాకారులు కూడా ఉన్నారు. మా వడ్లకొండ గ్రామంలో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. నా తోటి కళాకారులు మేము అప్పుడు చేసిన వాళ్ళని కూడా మేము ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి కళలను ప్రోత్సహించే
కార్యక్రమం కూడా చేయాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు మీరు రేడియో స్టేషన్లో కానీ లేకపోతే దూరదర్శన్లో కూడా ఎప్పుడు నటించారా మీరు? అలా రేడియో దూరదర్శన్లో ఏం చేయలేదు. నేను గతంలో 2005-06 సంవత్సరంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి మహాసభలు జరిగినాయి. అప్పుడు నేను రవీంద్ర భారతిలో కూడా సేమ్ ఇంతకుముందు నేను పాడిన పాట, మన సంస్కృతి పాట పాడినాను. ఇంకా మీకు బాగా వచ్చిన అభ్యుదయ గేయం ఏదైనా ఉందా? అభ్యుదయ గేయాలంటే మామూలుగా ఉన్నాయి, నేను పాడతాను. జస్ట్ షాంపెన్ మేము అప్పుడు పాడేది, దాన్ని నాకు వస్తుంది, వచ్చిందే పాడండి ఒకసారి. అదేవిధంగా మేము చేసే శ్రీకృష్ణ రాయబారంలో ఉపప్లావ్యంలో నేను సహదేవుని పాత్ర వేస్తాను. అందులో ఒక డైలాగు భీమునితో చెప్పే డైలాగ్ ఉంటుంది అందులో. ఆర్య కనిష్ట సోదర, ఏలై అప్రస్తుత ప్రశంస, ముందెన్నడునూ మనకు ఉపకారం చేయకే పోవచ్చును అంత మాత్రమున అని ఈ విధంగా చెప్పే డైలాగు మన కృష్ణునితో మాట్లాడే సందర్భంలో ఉంటుంది. సహదేవుని పద్యం ఎలా ఉంటుందంటే, సాయము చేయవచ్చే గదా శౌరి అతండొక మేలమాడ, అన్యాయముగా కుటుంబ కలహంబునకుందిగితీవు, చాలు నీ కోయతనంబు బయటపడే గోడలకు చెవులుండే, అయ్యయ్యో దాయలు విన్న లోకువ గదా అని అయినను మిన్నకుండరే. ఆ రకంగా మేము ప్రోగ్రాములు చేసుకుంటూ ఆనాటి కళలు అంతరించిపోకుండా ఇప్పుడున్న జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే తోటి కళాకారులను కూడా మేము తయారు చేస్తూ ఈ కళలు అంతరించిపోకుండా ఉండే విధంగా చూడాలని జనాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.